అండి, శ్రావణి కాజా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కాకరకాయ వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి. అందుకోసం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుందామండి. ఉల్లిపాయ కరివేపాకు కూడా వేసుకోవాలండి. తాలింపు గింజలు వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేగిపోయే లోపల మనం ఇక్కడ కొబ్బరిలోకి కారానికి 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, ఎండుమిర్చి, అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎల్లిపాయ రెబ్బలు, ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలండి. 2 స్పూన్ల పుట్నాల పప్పు, 2 స్పూన్ల ఎండు కొబ్బరి, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలండి. లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వేగుతున్నాయి కదా, చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకుందామండి. కాకరకాయలని ఉప్పు పసుపు వేసి పిండి వేసుకుని తర్వాత స్టీమ్ మీద ఉడికించుకోవాలండి. ఇలాగా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు వేసుకుందాం. ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదండి, ఉప్పు చూసుకుని వేసుకోవాలి. ఈ చల్లారిపోయినాయండి, మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. అవి మిక్సీలో వేసి పొడి చేసుకుందాం. ఇలా పౌడర్ చేసుకోవాలండి. కాకరకాయలు ఉడికిపోయినాయండి, వేగినాయి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పౌడర్ వేసుకుందాం, పొడి. అంతేనండి, కాకరకాయ వేపుడు రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.